వెల్కమ్ టు తీర్పు 90 న్యూస్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో స్థానిక ప్రజలు చాలా మంచి క్లారిటీలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు బలపరిచిన స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీతమ్మకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏ షహీద్, భూషణ్ నరహరి, తౌటు, ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీశైలం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అన్న ఇష్టము. టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక అన్ని అభివృద్ధి జరిగినాయి, మంచిగా జరిగినాయి. పీదలు కూడా మంచిగా బతుకుతున్నారు. కానీ మాయదారి కాంగ్రెస్ వచ్చి మాయ మాటలు చెప్పి ముంచేసింది, లోకాన్నే ముంచేసింది. అది ఆ సీతక్క నాకు కనిపిస్తే చెప్పుల మెడకేసేస్తా దాన్ని. అది ఆడది కానీ గాడిదిలాగా మాట్లాడుతుంది. చీరలు ఇస్తామన్నారు. నేను టీఆర్ఎస్ నుంచి పెద్దన్నలాగా పెద్ద కొడుకులాగా నాకు కేసీఆర్ ఇచ్చిన చీరలు ప్రతి బతుకమ్మ పండుగకు నేను కట్టుకున్నా. నేను గర్వంగా చెప్పుకుంటా, కేసీఆర్ పార్టీ ఎంతో మంచి పనులు చేసిందని. కాబట్టికే కాంగ్రెస్ కానీ రావద్దు. కాంగ్రెస్ వాడు ఎవడొచ్చినా నిన్న చూడు, దేవునికి కూడా ఇష్టం లేదు. వాడు నవీన్ యాదవ్ పసరానికి వస్తానంటే వర్షం వచ్చేసింది. అది తెలుసుకోవాలి వాళ్ళు, విన్నావా? అది తెలుసుకొని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు జనాలైన ఇప్పుడు ఎడిబాబులోళ్ళు గారు, తిక్కలోళ్ళు గారు, జనాలకు కూడా అందరికీ అర్థమైపోయింది ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకున్నారు. ఎవరికి వేయాలనో వాళ్ళకే వేస్తారు, గెలిపిస్తారు. సునీతమ్మ గెలవాలి. ఎందుకంటే ఆయన ఆత్మ తిరిగితే ఆయన పని చేసిన పార్టీని గెలిపించుకోవాలి. గోపీనాథ్ చనిపోయి ఎక్కడున్నాడో కానీ మహారాజు నాకు ఇల్లు ఇప్పిస్తా అన్నాడు తండ్రి. నా పిల్లల్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. నా అల్లుడు బిడ్డ కట్టుకుపోయిందని నేను వాళ్ళ ఇంటికి పోవటం జరిగింది. వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చిన. కానీ దేవుడు మాయదారి దేవుడు ఆయన ఎత్తుకపోయింది. మంచి వాళ్ళనే ఎవరైనా దేవుడు కోరుకుంటాడు. కాబట్టి టీఆర్ఎస్ గెలవాలి. కారు గుర్తుకే నా ఓటు, నా